ఆశయాలకై అడుగేసిండు తండ్రికి తగిన కొవ్వూరు మట్టి తల్లి కొవ్వూరు మట్టి తల్లి కొవ్వూరు మట్టి తల్లి ముద్దోడి తండ్రి జెండాలు జతకట్టడమే వారి ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా. పేదలకు పెత్తందారులకు మధ్య పోటీ జరగబోతా ఉంది. పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. ధనవంతులు పెత్తందారులందరూ కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు. మీ అందరి ఆశీర్వాదంతో 2019లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 151 స్థానాల్లో ఎమ్మెల్యేలను గెలిపించారు. 22 పార్లమెంటు స్థానాలు గెలిపించారు. మీరు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నవరత్నాల పేరుతో 33 పథకాలు పెట్టి దాదాపు 3 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించి విజయవాడలో బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో పడిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మహిళలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మీరెవరు కూడా పలాని పథకం పెట్టండి, పలాని పథకానికి పేరు పెట్టండి, మమ్మల్ని ఆదుకోండి అని అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారే మంచి మనసున్న మహారాజుగా పేదలు బాగుండాలి, ఆర్థికంగా బలపడాలి, అన్ని రంగాలలో ముందుండాలని చెప్పి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి
33 పథకాలు ఇవ్వడం జరిగింది. అమ్మఒడి కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, సున్నా వడ్డీ కానీ, రైతు భరోసా కానీ, అదేవిధంగా ప్రతి గ్రామంలో ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చేశారు. మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు. ఎవరు కూడా ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ మీద దృష్టి పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ప్రైవేటు పాఠశాలలలో పిల్లలు చదవకూడదు, ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలన్నీ కూడా అభివృద్ధి చేసి అక్కడ చేర్పించి మంచి ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల మీద దృష్టి పెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. రైతులకు సంబంధించి చాలా నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 50-60 సంవత్సరాల నుంచి చుక్కల భూముల విషయంలో గాని, అసైన్మెంట్ భూముల విషయంలో గాని, ఈనాం భూముల విషయంలో గాని ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు చేసినా ఎవరు కూడా రైతుల మీద దృష్టి పెట్టిన పాపాన పోలేదు. ఈరోజు మన నియోజకవర్గంలో 2700 మందికి చుక్కల భూముల నుంచి విముక్తి కలిగించాం. ప్రత్యేకించి మన విడవలూరు మండలంలోనే 1000 మందికి పైగా రైతులకి చుక్కల భూముల నుంచి విముక్తి కలిగించాం. రైతులందరూ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజ్కి శంకుస్థాపన చేస్తే ఆయన వారసుడిగా ప్రారంభోత్సవాలు చేయించుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. పెట్టిన ప్రజల మధ్య ఉంటూ పేద ప్రజలు బాగుండాలని కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ అన్నీ కూడా బాగా మెరుగుపరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ కార్డ్స్ విషయం తీసుకుంటే 5 లక్షలు ఉన్న దాన్ని 25 లక్షలు చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. సంక్షేమ పథకాల విషయంలో పార్లపల్లి గ్రామ పంచాయతీలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీతో అందించిన సహాయం 12,50,00,000. పరోక్ష ప్రయోజనాలు నాన్ డీబీటీ కింద అంటే పెన్షన్స్ ఇతరత్ర 5,46,00,000. కులం, మతం, పార్టీలకు అతీతంగా పార్లపల్లి గ్రామ పంచాయతీలో లబ్ధిదారులకు చేసిన సహాయం ఈ 5 సంవత్సరాలలో 17,96,00,000 మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, అందరూ కూడా లబ్ధి పొందే విధంగా ఒక చిన్న గ్రామంలో 17 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఒక్కసారి ఆలోచించండి. ఎలక్షన్స్ వచ్చాయి. ఎప్పుడూ కనబడని వ్యక్తులు తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, బీజేపీ ఇప్పుడు వస్తున్నారు. ఈ 5 సంవత్సరాలలో ఎవ్వరూ కూడా కనబడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఎలక్షన్స్ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట, ముఖ్యమంత్రి పదవి నుంచి దించివేయాలంట. ఏం తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించాలి? పేదలకు అండగా ఉండి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడ నుండి బటన్ నొక్కి మహిళల పేరిట మీద సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్ప అని అడుగుతా ఉన్నాను. అందరూ ఏకమైపోయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలంట. ఎంతమంది ఏకమైనా సింహం సింగల్ గా వస్తుంది. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు సింహం కడుపులో సింహమే పుట్టింది. వీళ్ళంతా కూడా ప్రజల ఆశీర్వాదం, మహిళల ఆశీర్వాదం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా ఏమీ చేయలేరు. మనం చేసినా చేయకపోయినా పర్వాలేదులే అని అనుకునే వ్యక్తి కాదు. పేదలు బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. Please subscribe my channel.